డివిజన్ రాశారు కదా పూర్తిగా మాట్లాడతారని రాయండి పేపర్స్ డీటెయిల్ పనికొచ్చారు తీసుకో మరి పనికి రాంది ఎందుకు పెన్ ఉంది దగ్గర మేడం ఎవరు పెన్ ఒకటి ఎవరు జేపీ గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు. నమస్కారం సార్. కొంచెం కేర్ఫుల్గా మెట్రికులేషన్ కొద్దిగా మనం హడావుడికి చేయాలి. కొద్దిగా టైం తీసుకుని ఓరు కొట్టినా కూడా ప్రకారం చాలా సపరేట్గా నాకు 10 లొకాలిటీస్ మీరు ఐడెంటిఫై చేశారు. అది కరెక్ట్గా కాదు, ఇంకా మిస్ అయినా దీనిలో ఉన్నాయి. బాలాజీ నగర్, వివేక్ నగర్, భరత్ నగర్, వెంకటేశ్వరి నగర్, కార్తీక్ నగర్, నర్సపై, ప్రగతి నగర్, నగర్ మీట్ కూడా వస్తుంది, సాయినగర్ వస్తుంది, గెస్ట్ హౌస్ వినాయక్ ఎక్కడ ఏ పోతుంది టెంపుల్ పార్టీ అధికారులకు, పాత్రికేయ ప్రేమ, కుకట్పల్లి నియోజకవర్గం మన ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులైన మన కమిషనర్ సకలారెడ్డి గారిని సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఎంఆర్ఓ చెన్నై గారు సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కుకట్పల్లి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలముని గారు, జిహెచ్ఎంసి సీనియర్ సార్. జయప్రకాష్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కుకట్పల్లి సర్కిల్. అదే సార్. చంద్రకుమార్ గారు, జిఎం వాటర్ వర్క్స్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు.
సత్యనారాయణ రెడ్డి గారు, డిఈ, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు. ఈ సభకు విచ్చేసిన కోట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఏమైనా సమస్యలు ఉన్నా అందరు అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ సభను ఎంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఏ సమస్యలు ఉన్నా అవన్నీ అక్కడ మీకు కాగితాలు పెట్టామండి. ఆ కాగితాల్లో మీకు ముందుగా ఈ ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని శాఖల అధికారులకి, వాలంటీర్లకి, ఈ నియోజకవర్గంలో నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాలంటీర్లకి, ఈ 7 డివిజన్లలో అన్ని కాలనీల నుంచి బస్తీల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పటిదాకా మనకి ఎన్నికల్లో ఏదో హడావిడిగా ఆర్భాటంగా ప్రచారం చేసుకోవటం, ఓపుకున్నంత డబ్బులు ఖర్చు పెట్టేయటం, ఓట్లు కొనేయడం, గాంధీ పనిచేయడం, పదవుల్లోకి వచ్చాక మనల్ని వాళ్ళ చుట్టూ తిప్పటం. రోజు ప్రతి ప్రజాప్రతినిధి దగ్గర ప్రతిరోజు డజన్ల కొద్దీ, కొన్ని సందర్భాల్లో 100 మంది అర్జీలు పట్టుకు తిరగటం, వాళ్ళని మళ్ళీ తిప్పించటం. 100 అర్జీలు ఇస్తే ఎప్పుడు 1-2 అర్జీలు అదృష్టం ఉంటే ఏదన్నా ఎప్పుడన్నా పరిష్కారం కావటం. నిజానికి పరిపాలనలో పరిస్థితులు బాగు చేసే అవకాశం చాలా తక్కువ, పరిమితంగానే ఉంది. కానీ ఆ పరిమితులకు లోబడి చిత్తశుద్ధితో ప్రజలంతా కలిసి వస్తే ఏం చేయొచ్చో చూపెట్టడం కోసం ఈవేళ కేవలం తొలి రోజు, ఈవేళ పునాది పడుతోంది. ముందు ఒక్కసారి అసలు ఇప్పటిదాకా ఏం జరుగుతుందో కొంచెం మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనం ఏం ప్రక్రియ ప్రారంభించామో అర్థం కావాలి. ఇది కేవలం కూకట్పల్లి వాసులకే కాదు, హైదరాబాద్ నగరానికి, రాష్ట్రం అంతటికీ కాస్త మార్పులు చేర్పులతో వర్తిస్తుంది. కూకట్పల్లిని తీసుకోండి మీరు. నేను నిన్ననే సకారెడ్డి గారు మన కూకట్పల్లి గతంలో కూకట్పల్లి మున్సిపాలిటీ ప్రాంతం, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గం భాగం, దానికి ఆనాడైతే మున్సిపల్ కమిషనర్, ఇప్పుడైతే డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. నేను నిన్నే వారితో అడిగాను, ఏమంటే చాలా పనులు ఇక్కడ మంజూరు చేశారు ఎన్నికలకు ముందు, ఇప్పుడేమో డబ్బులు లేవని చెప్పని చేపట్టలేదు అంటారు, ఏమిటి పరిస్థితి అని చెప్పని. వారు చెప్పింది ఏమిటంటే ఎలక్షన్ల ముందు హడావుడిగా 84 కోట్ల రూపాయల పనుల్ని కూకట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో, అంటే కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో మొత్తం మీద కాస్త మైనర్ వేరియేషన్స్తో, మీరు బేగంపేట ఒకటి వదిలేస్తే మిగతా అంతా కూకట్పల్లి మున్సిపాలిటీ అవుతుంది. బేగంపేటలో కొంత భాగం నియోజకవర్గంలో ఉంది. 84 కోట్లు మంజూరు చేశారు. ఏదో హడావుడిగా దానికి ఏదో ప్రారంభోత్సవం లేకపోతే దాన్ని పునాదురాలు వేయటమో అది చేశారు తప్ప పని జరగలేదు. ఇప్పుడు నగరపాలక సంస్థ అధికారులంతా కూర్చొని తలలు పట్టుకుని డబ్బులు లేవు కాబట్టి 4 కోట్ల రూపాయల పనులు మీరు చేపట్టండి అన్నారు. మీకు అందరికి అర్థం కావాలి, 84 కోట్ల రూపాయల మంజూరు, 4 కోట్ల రూపాయల నిధులు. రేపు మనంతా కూర్చుంటే 4, 10 అవుతుందో 15 అవుతుందో చూద్దాం. కానీ ఈవేళ పరిస్థితి అంటే ఏమవుతుంది, మనం మోసం చేసుకుంటున్నాం. ఏ పని ఎట్లా జరుగుతుందో దేవుడికి కూడా ఇరుగా లేదు. ఈ 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ కూకట్పల్లి ఎన్నికల్లోనే 50-60 కోట్ల దాకా ఖర్చు పెట్టారట. నాకు నా మామూలు బుద్ధికి ఏమి అందంది ఇది. ఆఫ్టర్ ఆల్ సంవత్సరానికి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టే శక్తి మనకుంటే ఆ ఖర్చు పెట్టే అధికారం కోసం 60 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఏం ఆశించి మనం చేస్తున్నాం? 60 కోట్లు పెట్టినాడు కనీసం 600 కోట్లు ఖర్చు పెడుతుంటే దానిలో 10% 20% తిందామని చెప్పి అనుకోవచ్చు, అది వేరే విషయం. కానీ కేవలం 4 కోట్ల రూపాయల సంవత్సరానికి మీకు ఇక్కడ పనులు చేసే పరిస్థితి ఉంటే 60 కోట్ల ఖర్చు ఎందుకైంది అసలు అసెంబ్లీ ఎన్నికకి? అన్ని చోట్ల 60 కోట్లు అయి ఉండకపోవచ్చు రాష్ట్రంలో, కానీ 15-20 కోట్లు అయితే అయిందిగా 3 పార్టీలు కలిపితే.
సగటున కాస్త ఎక్కువ తక్కువలుగా. అంటే మీకు అర్థమవుతుంది ఇది ఎంత ఒక విషవలయం అయిపోయిందని చెప్పాను. ఇంత అయిపోయిన తర్వాత ప్రతి డివిజన్లో, ప్రతి కాలనీ, ప్రతి బస్తీలో కూడా ఇప్పుడు గుర్తిస్తే సుమారుగా ఒక 100 పైగా కూకట్పల్లి నియోజకవర్గంలో కాలనీలు కానీ బస్తీలు కానీ తేలుతున్నాయి. ఇంకా కొన్ని మిస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకే రకమైనటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతులు ఉన్నటువంటి వారంతా ఉండేది ఒక కాలనీలో లేక బస్తీలో. ఈ డివిజన్ కూడా కృత్రిమంగా మనం తయారు చేసుకున్నది, కేవలం మ్యాప్ మీద గీతలు గీసామంతే. ఒక 100 ఉన్నాయి ఈ కాలనీలు కానీ బస్తీలు. అంటే మన గ్రామాలు అనుకోవచ్చు కాస్త అటు ఇటుగా. నగరంలో గ్రామాలు అనడానికి వెళ్ళలేకపోయినా కూడా కొంత హోమోజినిటీ ఉంది, ఉమ్మడి అవసరాలు ఉన్నాయి. అక్కడ రోడ్డు కానీ మరొకటి కానీ ఒకే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా వందల పిటిషన్లు, లేకపోతే వందలాది అభ్యర్థనలు. అయ్యా మాకు రోడ్డు, లేకపోతే ఇక్కడ డ్రైన్ అడ్డుపడింది, ఇక్కడ సూవేజ్ పొంగిపడుతుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర, నేను ఇప్పుడు ఈవేళ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఇంటి బయట రాగానే అక్కడ సూవేజ్ అంతా పొంగి పొరులుతోంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేదు, రకరకాల అభ్యర్థనలు. మనం ఆ కాగితాలు తీసుకుంటాం, కారులోకి వచ్చేసి అమ్మయ్య ఈ పూటకి పేడ వదిలిపోయింది, ఈ పూటకి తప్పించుకున్నాం, 100 మంది ఈగల్లాగా ముసురుకున్నారు, మన మీద ఇంత ఒత్తిడి తీసుకొచ్చారు, ఇవన్నీ ఎలా చేయాలో మనకు అర్థం కావట్లేదు. సరే ఏది చూద్దాం, మున్సిపల్ కమిషనర్ గారికో లేకపోతే ఎంఆర్ఓ గారికో మరొకరికో కాగితాలు ఫార్వర్డ్ చేసేసి వాళ్ళకి ఇచ్చినాయా అని చెప్తాం. ఒక 6 నెలలు గడపచ్చు, ఆ పూటకి పని అయిపోతుంది. ఇది పద్ధతి కాదు. దీర్ఘకాలికంగా పద్ధతి ఏమిటి అంటే ఎక్కడికక్కడ అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టేసి ప్రతి డివిజన్కి 100కి 90 పనులు సొంతంగా చేసుకున్నటువంటి బాధ్యతని, వనరుల్ని, అధికారాన్ని పెట్టడం. దానికి లోక్సత్తా 100కి 100 రూపాయలు కట్టుబడి ఉన్నది. కానీ ఇప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా పనిచేసే అధికారం నాకు లేదు. రేపు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు కనుక బాధ్యత అప్పగిస్తే అక్కడ కొంతమేరకు చేయొచ్చు, ప్రభుత్వం కూడా సహకరిస్తే 100కి 100 రూపాయలు చేయొచ్చు. కాబట్టి దానికి లోక్సత్తా చేస్తున్న ప్రతిపాదన ఏమిటంటే ప్రతి డివిజన్లో కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దయచేసి. ప్రతి డివిజన్లో పోలింగ్ బూత్ల వారీగా అక్కడున్న స్థానికులే ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఒకరిని ఎన్నుకుని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో అవసరాలు తీర్చడానికి ప్రతినిధిగా, డివిజన్లో ఎన్నికైన కార్పొరేటరు ఆ డివిజనల్ కమిటీకి అధ్యక్షుడు లేక అధ్యక్షురాలుగా ఉండి, 3వ వంతు కనీస మహిళలు ఉంటారు అధ్యక్షురాలుగా ఉండి, ఆ డివిజన్కి అన్ని బాధ్యతలు 100కి 90 బాధ్యతలు, అక్కడ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అక్కడ మంచినీళ్ళు కావచ్చు, అక్కడ సివరేజ్ కావచ్చు, అక్కడ స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, మ్యాన్ హోల్ కవర్స్ కావచ్చు, గార్బేజ్ కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి చాలా పనులు పూర్తిగా బాధ్యతని, అధికారాన్ని వారి చేతిలో పెట్టేసి తలసరి 1000 రూపాయలు వారి చేతికి ఇవ్వాలి. అంటే జనాభా 70,000 ఉంటే 7 కోట్లు ఇచ్చేయండి సంవత్సరానికి, 50,000 ఉంటే 5 కోట్లు ఇచ్చేయండి, 1,00,000 ఉంటే కొన్ని చోట్ల 1,00,000 కూడా ఉంది. మోతీనగర్ జనాభా 1,40,000 అని చెప్తున్నారు, కరెక్టేనా? మోతీనగర్ డివిజన్ ఏమండి 89,000 మీకు ఓటర్లు. మన వాళ్ళు ఎవరినైనా కూడా ముందు ఓటర్ల సంగతి చెప్తాను, అందుకని మనతో రాజకీయంగా అంత పరిణతి చెందాం మనం. జనాభా కాదు మనకు గుర్తుకొచ్చేది, ఓటర్లు కాకపోతే జనం లేరు అనుకుంటున్నాం. 1,40,000 జనాభా ఒక్క మోతీనగర్ డివిజన్, తలసరి 1000 రూపాయలు. ఈ లోపల కార్పొరేషన్ నుంచి కనీసం డివిజన్కి 2-3 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు డివిజన్ కనీసం సంవత్సరానికి ఇచ్చేసి ఈ పనులన్నీ మీరు చూసుకోండి. ఇక అధికారం మీది, బాధ్యత మీది, యంత్రాంగానికి వరకు ముడిపెట్టేయడం, అది పరిష్కారం. దానికి లోక్సత్తా కట్టుబడి ఉన్నది. కానీ ఇప్పుడు అధికారం మనకు లేదుగా, అది తేడానికి టైం పడుతుంది. రేపొద్దున కార్పొరేషన్లో జనం తలుచుకోవాలి, ఏ డివిజన్కి ఆ డివిజన్కి అధికారం ఇచ్చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి, ఆ వనరులన్నీ అనుకున్న రీతిలో మంజూరు కావాలి. కానీ ఈలోగా అవన్నీ జరిగితేనే మనం కొన్ని పనులు జరుగుతామని చెప్పంటే అది న్యాయం కాదు. కాబట్టి ఇప్పుడు మనం కూకట్పల్లి నియోజకవర్గంలో ఇవాళ ఏర్పాటు చేసింది ప్రభుత్వము నగరపాలక సంస్థలో మౌలికమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నది. మనందరం కలిసి పోరాడితే తెస్తాము. కానీ ఈలోగా మనం చేయాల్సిన పని ఉన్నది. ఈవేళ కేవలం దానికి ఒక పని చేస్తున్నాం. అదేమిటో మీకు క్లుప్తంగా నేను వివరించిన తర్వాత శాఖ వారీగా మనం వెళదాం. ఉన్నటువంటి వనరులతో ప్రయారిటీస్ని మనం ఐడెంటిఫై చేసుకుని
ప్రతి డివిజన్లో, ప్రతి కాలనీ, ప్రతి బస్తీలో ఏ పనులు చేపట్టాలి, టైం లైన్స్ ఏంటంటే ఒక బ్రాడ్ అవగాహన పొందాం. ఆ తర్వాత ఒక డివిజన్ వారీగా, శాఖ వారీగా మనం తర్వాత ఫాలోఅప్ చేసుకుందాం. ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ 100కి పైగా లొకాలిటీస్ ఉన్నాయని మీకు మనం చేశాను నేను ఈ 7 డివిజన్లలో. ఈ లొకాలిటీస్ అన్నీ కూడా వాలంటీర్లు డజన్ల కొద్దీ ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సమస్యల్ని ముందు గుర్తించే ప్రయత్నం చేశారు. 100కి 100 పాళ్ళు అన్ని సమస్యలు అక్కడ నమోదై ఉండవు. ఈవేళ ఇక్కడ చాలామంది వచ్చారు, ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు. మరికొందరు వచ్చే 3-4 గంటల్లో వస్తారు. కొన్ని ప్రాంతాల నుంచి ఈవేళ ఉదాహరణకు ఓల్డ్ బోయినపల్లి నుంచి, బేగంపేట నుంచి ఎక్కువ మంది రావాలి. కొంచెం వారికి దూరం అయింది. ఆ ప్రాంతంలో మళ్ళీ ఇంకోసారి స్థానికంగా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. కానీ ముందు సమస్యల్ని గుర్తించాలి. గుర్తించడం గుడ్డిగా కాకుండా 5 రకాలుగా సమస్యలను వర్గీకరించడం జరిగింది. వాటిని క్లాసిఫై చేయడం జరిగింది. మొదటి రకం ప్రజలకి అవకాశం ఇచ్చినట్టయితే స్థానికంగా చేయగలవి, వెంటనే పని కావాలి. డబ్బు ఉన్నా లేకపోయినా ముందు ఆ పనులు చూడకపోతే మనం జీవితం దుర్భరం. ఉదాహరణకి స్థానికంగా నీళ్లు. మొన్ననే మనం చూసాం బోలక్పూర్లో ఏం జరిగిందో. అదొక బోలక్పూర్లోనే కాదు, కూకట్పల్లి నియోజకవర్గంలో కనీసం ఒక డజన్ పైగా బస్తీల్లో మంచినీళ్లు, మలమూత్రాలు కలిసిపోతున్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్, మంచినీళ్ళు కలిసిపోతున్నాయి. ఎప్పుడైనా ఈ ప్రమాదం ఎక్కడైనా రావచ్చు. కాబట్టి హైయెస్ట్ ప్రయారిటీ సహజంగా మంచినీళ్ళు. ఈ మలమూత్రాలు కలవకుండా. మరి అర్ధరాత్రి మంచినీళ్ళు సప్లై చేస్తాను కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఎప్పుడు వస్తారో తెలియని కంప్లైంట్స్ మరికొన్ని చోట్ల ఉన్నాయి. ప్రెషర్ లేదు, మేము 7 అడుగులు లోతుకి వెళ్ళి మేము సంపులు పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే కొన్ని చోట్ల ఆ నీళ్లు లేక మెయిన్ పైపునే చిల్లులు పెట్టేసి దాని నుంచి నీళ్లు తాగుతున్నారు. దానివల్ల మరింత ప్రమాదం అవుతోంది. నీరు వృధాగా పోతోంది. మళ్ళీ మలమూత్రాలు దానిలో కలిసిపోతున్నాయి ఆ నీళ్లు ప్రవహించినప్పుడు, వాక్యూమ్ ఉన్నప్పుడు. ఇవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి మంచినీళ్ళు. రెండవది డ్రైనేజీ, సివరేజీ. వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల కాస్త వర్షం పడితే 2 అడుగులు నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్ల నేను నిన్ననే జయభారతి ఆ కాలనీకి వెళ్ళాను, అపార్ట్మెంట్ కాంప్లెక్స్. అక్కడ వెంటనే వచ్చిన సమస్య ఏమిటంటే పక్కనే డ్రైన్ ఫ్లో అవుతోంది. ఓపెన్ డ్రైన్, అది ఓపెన్ నాలా. వర్షాకాలం వస్తే మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా పొంగి ఇక్కడ మాకు సెల్లర్ లెవెల్ అంతా వచ్చేస్తుంది అని చెప్పాను. సెల్లర్ కాదు, యాక్చువల్గా సిల్ట్ లెవెల్, అలాగే ఏమంటుందని స్టిల్ట్. ఓకే, స్టిల్ట్ లెవెల్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ అంతా వచ్చేస్తుందని చెప్పాను. అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మునిగిపోతున్నాయి ప్రతి సంవత్సరం. ఎందుకు అని చెప్పంటే అంతా బ్లాక్ అయిపోయింది. ఎవరో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దానిలో బ్లాక్ చేశారు. వాళ్ళ రాళ్ళు, మట్టి, మసాలా అంతా అక్కడ వేశారు. అది బ్లాక్ అయిపోయింది. చిన్న సమస్య, కానీ అక్కడ ఆ కాలనీ వాసులకి ప్రాణాంతకం అది. కాబట్టి డ్రైనేజీ, సివరేజీ. మ్యాన్హోల్ కవర్స్. మ్యాన్హోల్స్ కవర్స్ లేకుండా ఇప్పుడు ఈ కాలంలో వెళ్ళినా కూడా చిన్నపిల్లలు దానిలో పడిపోయి, పసిపిల్లలు అయితే ప్రాణాలు పోయే పరిస్థితి ఈవేళ ఉంది. వర్షాలు ఇంకా రాకుండా. రేపు వర్షాలు వస్తే పెద్దవాళ్ళు కూడా చాలా మ్యాన్హోల్స్లో పడిపోయే ప్రమాదం ఉన్నది. అక్కడ ఫ్లడ్ వస్తే మ్యాన్హోల్ ఉందని తెలియకుండా ఉంటాయి. కొన్ని వందలు ఉన్నాయి అలాంటివి. గార్బేజీ, స్ట్రీట్ లైటింగ్. వీటన్నిటినీ కూడా టైప్ 1 ప్రాబ్లమ్స్. అంటే తప్పనిసరిగా వెంటనే పరిష్కరించాలి. పెద్ద ఖర్చు ఉండదు, కొంచెం ఖర్చు ఉన్నా కూడా ముందు ఆ పనులు చేయాలి. ఖర్చు కంటే ముందు సిస్టమేటిక్గా చేయకపోతే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఈ క్షణం చేయాలి. అది కనుక మనం వనరులు ఇచ్చినట్టయితే స్థానికంగానే పని అయిపోతుంది తేలిగ్గానే. పెద్ద కష్టమైన పనులు కాదు. ఇలాంటివన్నీ టైప్ 1 ప్రాబ్లమ్స్ అన్నాం. రెండవది టైప్ 2 ప్రాబ్లమ్స్. టైప్ 2 ప్రాబ్లమ్స్ ఒక్క పైసా డబ్బులు అక్కర్లా మనకు. హై అధికార యంత్రాంగం చేయవలసిన పని చట్టబద్ధంగా చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి భూ ఆక్రమణలు, భూ కబ్జాలు. ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నారు, చెన్నై గారు. డిప్యూటీ కలెక్టర్ అయిన ఉన్నతాధికారి. హైదరాబాద్ నగరంలో మండలాధికారులు, డిప్యూటీ కలెక్టర్ అంటే ఒక రెవెన్యూ డివిజన్ మొత్తాన్ని కూడా వారు నిర్వహించిన సామర్థ్యం, అనుభవం ఉన్నవారు వీరంతా కూడా. వారి కింద బోర్డు సిబ్బంది ఉన్నారు. అట్లాగే లిక్కర్ షాపులు, అన్లైసెన్స్ లిక్కర్ షాపులు. అనాథరైజ్ సిట్టింగ్ రూములు. లిక్కర్ షాపులు కానీ సిట్టింగ్ రూములు కానీ అక్కడే బార్ లాగా కన్వర్ట్ చేశారా అన్లైసెన్స్. లైసెన్స్ తర్వాత చూద్దాం ఏం చేద్దామని చెప్పన్నది. మూడోది స్థానికంగా కొన్ని చోట్ల గూండాగిరి. ఈడోడో దాదా ఉంటాడు, ఆ దారిన పోతే భయం వేస్తుంది మనకి ఏం చేస్తారని చెప్పని. లేకపోతే చైన్ స్నాచింగ్ కూడా వాడేది చిన్న గ్యాంగ్ లీడ్ చేస్తూ ఉంటాడు, భయపెట్టేస్తుంటారు. ఆ గూండాలు స్థానికంగా హింసకు పాల్పడటం వగేరే కాకుండా
ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న పేదల దగ్గరికి పోయి నెలకింతను వసూలు చేస్తున్నారు కొన్ని చోట్ల. కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. అవి ప్రభుత్వ భూములు. అక్కడ చాలా కాలం నుంచి గుడిసెలో ఇళ్ళు కట్టుకుంటున్నారు పాపం. నెలకు 200, 300 ఎవడో వచ్చి వసూలు చేస్తున్నాడు. సినిమాలో చూస్తుంటాం కదా మన దాదాలు, నాకు ఇచ్చేయని. అది జరుగుతుంది ఇప్పుడు ఇవాళ. ఈ సమస్యలకి పైసా అక్కర్లా. చట్టం నిజాయితీగా పౌరుని రక్షించాలి. వాడికి రాజకీయంగా అండం ఉన్నా, వాడికి బలంగా ఉన్నవాడైనా, బలహీనుడైనా, డబ్బున్నవాడైనా లేకపోయినా కూడా చట్టం వాడిని శిక్షించే పరిస్థితిలో ఉండాలి, చట్టాన్ని పాటించే పరిస్థితి ఉండాలి. ఇవి టైప్ 2 ప్రాబ్లమ్స్. దీనిలో పైసా ఖర్చు లేదు. టైప్ 2 ప్రాబ్లమ్స్ ఇవాళ ఎంఆర్ఓ గారు అక్కడే ఉన్నారు. ఇంకో 2 మనకు అవసరం. మున్సిపాలిటీ వారు కూడా ఎంక్రోచ్మెంట్స్ కొన్ని చూస్తారు. అవి కాకుండా ఇంకా 2 మనకు అవసరం. వారు ఇవాళ లేరు, వారితో తర్వాత కూర్చుందాం మనం. ఒకటి సివిల్ రేషన్ షాపులు. మర్చిపోయి టైప్ 2 ప్రాబ్లమ్స్ రేషన్ షాపులు. రేషన్ షాపుల్లో సరిగా అందటం లేదు. లేదంటే కొన్ని చోట్ల 5,000 కార్డులకు ఒక షాప్ అన్నది, మరికొన్ని చోట్ల 600 కార్డులకు ఒక షాప్ అన్నది. ఇది పూర్తిగా తలుచుకుంటే నిమిషాల్లో మనం దాన్ని కాస్త మార్చేయచ్చు. రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సివిల్ సప్లైస్ అధికారులు లేరు ఇక్కడ ఇవాళ. పోలీస్ అధికారులకు సంబంధించిన అధికారులతో మనం వేరే కూర్చోవాలి ఒకసారి శాంతి భద్రతల విషయాలు. ఎక్సైజ్ అధికారులు కావాలా. ఈ 3 శాఖలతో ఎక్సైజ్ వారేమో లిక్కర్ని గురించి, పోలీసు కూడా లిక్కర్ కొంత పట్టించుకుంటారు, శాంతి భద్రతలను గురించి, సివిల్ సప్లైస్ రేషన్ షాపులను గురించి. ఆ 3 మాత్రం ఈవేళ ఇక్కడ లేరు. వారితో వేరే కూర్చుందాం, మళ్ళీ అందరినీ ఒకసారి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పని ఈవేళ మనం వారిని పిలవాల. ఇది టైప్ 2 ప్రాబ్లమ్స్. ఇక టైప్ 3 ప్రాబ్లమ్స్. స్థానికంగా ఉన్న సమస్యలు, కానీ కేవలం స్థానికంగా అప్పచెప్తే అది అనదు. దానికి కొంచెం పైనుంచి కొంత ప్రయత్నం కావాలి, కొంత సమన్వయం కావాలి. స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు 100కి 80 స్కూళ్ళు, 100కి 90 స్కూళ్ళల్లో కనీస సదుపాయాలు లేవు, ఎవరు పట్టించుకోవట్లేదు. హెల్త్ సెంటర్లు మన గ్రామీణ ప్రాంతం కింద లెక్క. గ్రేటర్ హైదరాబాద్ భాగమైనా కూడా పిహెచ్సీలు ఉన్నాయి. ఇంకా ఒక పిహెచ్సీ ఉంది, కొన్ని సబ్ సెంటర్లు ఉన్నాయి. ఏదో గందరగోళం. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఏం లేదు. కాబట్టి హెల్త్. మూడోది పార్కింగ్, రవాణా, ట్రాఫిక్. నాకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదని కానీ, యాక్సిడెంట్లు అవుతాయని కానీ, ఇక్కడ కనుక మీరు రోడ్ డివైడర్ కట్ చేస్తే మాకు ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే మేము మోసాపేట దాకా పోయి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పని రకరకాల సమస్యలు ఉన్నాయి. వాహనాలు పెరుగుతున్నాయి కానీ మనం పార్కింగ్ అక్కడ ఏర్పాట్లు చేయాలి. దాంతో నిజాయితీగా జరగవలసిన పని క్రిమినలైజ్ చేసాం. అక్కడ పార్క్ చేస్తే దాన్ని క్రిమినల్ అంటున్నాం. దానికి లంచాలు మింగుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు మా ఎదురుగా పార్కింగ్ ఉండడానికి వెళ్ళేదని రూప చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేస్తుంటే ట్రాఫిక్ అడ్డొస్తుంది. మరి వాహనాలు మనం లైసెన్స్ ఇచ్చాం, ఏదో చేయాలి కదా. దానికి దీర్ఘకాలం ఒక పని చేయాలి, తాత్కాలికంగా ఒక పని చేయాలి. దాన్ని పట్టించుకోకపోతే నాశనం అవుతుంది. దానికి పోలీసులతో కూర్చోవాలి, మున్సిపాలిటీతో కూర్చోవాలి, పోలీసులు ట్రాఫిక్ విభాగంతో కూర్చోవాలి, ఇంజనీరింగ్ వారితో కూర్చోవాలి. కనీసం తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు కొన్ని చేయాలి, దీర్ఘకాలిక ఏర్పాట్లు తర్వాత చేసుకోవాలి. ఇవన్నీ కూడా టైప్ 3 ప్రాబ్లమ్స్. విద్య, ఆరోగ్యం, ట్రాఫిక్ కానీ, రవాణా కానీ, పార్కింగ్ కానీ, ఫుట్పాత్లు కానీ, దీనికి సంబంధించిన సమస్యలు. ఇవన్నీ కూడా టైప్ 3 ప్రాబ్లమ్స్. స్థానిక సమస్యలు అయినప్పటికీ కూడా కొంతమందితో సమన్వయం లేకుండా మనం పరిష్కారం చేయలేం. మనం అక్కడ కూర్చొని ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలని చెప్పంటే ఇంకో పనికి ఏదో అంతరాయం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అదే మూడోది. నాలుగోది చాలా జటిలమైన సమస్యలు, గడ్డు సమస్య. కూకట్పల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి నాలా, మోతీనగర్ నాలా, బాలానగర్ నాలా, ఇంకా చాలా ఉన్నాయి పేరు మనం చెప్తుంటే. ఓపెన్ నాలాలు 40-50 ఏళ్ల నుంచి మలమూత్రాలతోనూ ఇండస్ట్రియల్ పొల్యూషన్తోనూ కూడా ప్రవహిస్తున్నాయి. వర్షాకాలం వస్తే అంతా పొంగిపొర్లు ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఎండాకాలంలో కూడా పొరుగు పోతూనే ఉంటుంది. అట్లాగా విపరీతమైనటువంటి దుర్గంధం. అక్కడే తరతరాలుగా పుట్టడం, పెరగటం, పిల్లలు పడిపోవటం, కొన్ని సందర్భాలు మునిగిపోయి చనిపోవటం, దెబ్బలు తగలటం. సరే, దోమల బాధ చెప్పక్కర్లే, ఈగల బాధ చెప్పక్కర్లే. దుర్భరమైన జీవన పరిస్థితులు. కానీ దానికి ఒక్కరోజు పరిష్కారం లేదు. దానికి స్థానిక పరిష్కారం కూడా లేదు. నగరం మొత్తాన్ని కూడా మనం చూసుకుని, నగరంలో ఉన్న నాలాల మొత్తానికి కూడా స్టామ్ వాటర్ డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే సివరేజ్ కావచ్చు, ఆ మొత్తానికి కూడా ఇంటిగ్రేటెడ్గా పరిష్కారాన్ని మనం తీసుకోవాలి. బహుశా కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఈవేళ మొదలు పెట్టాలి. ఆ పని మొదలు పెడితే 4-5 ఏళ్ళకి ఒక కొలిక్కి వస్తుంది. కాబట్టి నాలుగో రకమైన టైప్ ప్రాబ్లమ్స్ ఓపెన్ నాలాలు కానీ, హౌసింగ్ కానీ, పేదలకి గృహ నిర్మాణం. రాజీవ్ గృహకల్ప పేరుతో దానికి డబ్బులు వసూలు చేసి ఇంతవరకు ఇళ్ళు చాలేదు, చాలా చోట్ల కంప్లైంట్స్. హౌసింగ్ బోర్డు చేసి ఇవ్వలేదనో, డబ్బులు తీసుకుని ఇళ్ళు చేయట్లేదనో రకరకాలుగా. అందుకు హౌసింగ్ బోర్డు గారు ఉన్నారు ఇక్కడ. రాజీవ్ గృహకల్ప అంటే దానికి ఒక కార్పొరేషన్ ఉన్నది.
ఇళ్ల స్థలాలు మళ్ళీ ఎంఆర్ఓ గారు ఉన్నారు, వీరందరితో ఒకసారి మళ్ళీ కూర్చోవాలి. అది దీర్ఘకాలిక అంశాలు. అలాగే యువతకు ఉపాధి, ఇది టైప్ 4 ప్రాబ్లమ్స్. దీర్ఘకాలికమైనవి, తీవ్రమైన సమస్యలు, కానీ వెంటనే పరిష్కరించడం. బాగా వనరులు కావాలి. నగరం మొత్తాన్ని కలిపి చూసి మనం పరిష్కారాన్ని సాధించాలి. 5వ రకమైన సమస్యలు వ్యక్తిగతమైన సమస్యలు. నాకు రేషన్ కార్డు లేదు, నాకు పెన్షన్ లేదు, నాకు ఫలానా ప్రాబ్లం ఉంది. రకరకాలుగా వ్యక్తిగతమైన సమస్యలు, నిజమైన సమస్యలే, తీవ్రమైన సమస్యలు, కానీ ఉమ్మడి సమస్యలు కాదు, వ్యక్తిగతమైనవి. 100లు ఉంటాయి, 1000 ఉంటాయి, బహుశా 10,000 కూడా ఉండొచ్చు. అది 5వ రకమైన సమస్యలు. అది ఆ సమస్యని బట్టి, ఆ శాఖని బట్టి మనం వారితో కూర్చుని క్రమక్రమంగా సర్దుబాటు చేయాలి. ఈ 5 రకాలుగా ముందుగా ఈ సమస్యలు విభజించడం జరిగింది. విభజించి నేను చెప్పినటువంటి డివిజన్ వారీగా, ప్రతి కాలనీ, ప్రతి బస్తీ వారీగా ఈ సమస్యల్ని ముందు గుర్తించి వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ అట్లా ఉంచకుండా లొకాలిటీలో సమస్యలు అని చెప్పంటే అన్ని సమస్యలు వస్తాయి, కానీ వీరికి ఈ రేషన్ కార్డు సమస్య సంబంధం లేదు, ల్యాండ్ సమస్య వారికి సంబంధం లేదు, ఊరికి వాళ్ళు మొహాన్ని పడిస్తే లాభం లేదు. కాబట్టి ఎవరికి వారికి ఆ సమస్య మనం డీల్ చేయాలని చెప్పంటే ఇంత గందరగోళం ఉంది. కాబట్టి రేపు పొద్దున లోక్సత్తా చెప్పింది జరిగితే నగరంలో అన్నీ కూడా ఒకే సంస్థ చూసే ఏర్పాటు జరుగుతుంది. కానీ ఈవేళ ఆ పరిస్థితి లేదు. దేవుడికి కూడా తెలియదు ఎవరే పని చేస్తారో. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు కూకట్పల్లి నియోజకవర్గంలో వాటర్ సప్లై చూసుకుంటారు, కానీ సోవరేజ్ వాళ్ళు చూసుకోరు. కానీ అదే మరి బేగంపేటలో అయితే సోవరేజ్ కూడా వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే అది ఎంసీహెచ్ ఏరియాలో ఉంది. చిన్న ఉదాహరణ మీకు స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడేమో జిల్లా పరిషత్ చూసుకుంటుంది, రంగారెడ్డి జిల్లా పరిషత్. అదే బేగంపేటలో అంటే అది మున్సిపాలిటీ, గవర్నమెంట్, దేవుడికి ఎరుక, మొత్తానికి కరెంట్లో ఏదో ఒకటి చూసుకుంటుంది, జిల్లా పరిషత్ సంబంధం లేదు. అంటే రకరకాలుగా మనకి బోల్డంత గందరగోళాన్ని సృష్టించాం మనం. ఈ మొత్తాన్ని సమన్వయం చేయాలి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు వగైరా, ల్యాండ్కి సంబంధించిన రెవెన్యూను మున్సిపాలిటీ కూడా పూర్తిగా కలిసి పనిచేసి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఇంకా రకరకాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా సమన్వయం చేయాలి. ఈలోగా మనం ఏ శాఖని ఎవరు చూస్తున్నారో అర్థం చేసుకుని ఆ శాఖాపరంగా డివైడ్ చేయాలి. ఆ పని కూడా ప్రారంభమైంది. ఇందాక చూపెట్టిన సమస్యలన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్క డివిజన్లో మళ్ళీ ఒక్కొక్క శాఖ వారీగా డివిజన్ వారీగా సమస్యలన్నీ కూడా మళ్ళీ గుర్తించడం జరిగింది. ఉదాహరణకి ఇది రోడ్లను గురించి సమస్యలు. రోడ్లను గురించి కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్లో వచ్చిన సమస్యలన్నీ కూడా దీనిలో పెట్టడం జరిగింది. ఇది అయిన తర్వాత అసలు పని ప్రారంభం అవుతుంది. ఈవేళ కొత్తగా మళ్ళీ వస్తున్నాయి. బహుశా మళ్ళీ వచ్చే కొద్ది రోజుల్లో, కొద్ది వారాల్లో ఇది అన్ని డివిజన్లో, బస్తీల్లో ప్రజలకు అర్థం కాగానే ఇంకా వస్తాయి సమస్యలు. కొన్ని వేల సమస్యలు ఇప్పటికే కొన్ని వేలు గుర్తించడం జరిగింది, మరి కొన్ని వేలు వస్తాయి మనకు సమస్యలు. ఆ తరువాత మనం చేయవలసింది ప్రయారిటీస్ నిర్ణయించడం. ఇప్పుడు సకారెడ్డి గారి మీద అందరం పడిపోయి 4 కోట్లు ఆయన దగ్గర ఉంటే డబ్బు ఇప్పుడు వాళ్ళు పనిచేయడానికి, మనకి 50 కోట్ల అవసరాలు ఉంటే మీరు చేస్తారా అని చెప్పని మీరు నన్నని, నేను ఆయనని, ఆయన ఇంకేమన్నా అని ఏం ఉపయోగం లేదు. చావడం ఉంటుంది, చేయడం జరగదు. కాబట్టి 2 పనులు జరగాలి. ఒకటి ప్రయారిటీస్, ప్రాధాన్యాలు గుర్తించి, అయ్యా ఇప్పుడు వర్షాకాలం వస్తున్నది, అత్యవసరంగా మున్సిపాలిటీ వారు మాకు చేయవలసింది అక్కడ రోడ్లు, అక్కడ మంచినీళ్లు, అక్కడ సివరేజ్ అండ్ డ్రైనేజ్, అక్కడ మ్యాన్ హోల్ కవర్స్. డబ్బులు ఎంతున్నా సరే ఫస్ట్ ప్రయారిటీ వీటికి పెట్టవలసిందే, ఇవి చేయవలసిందే. డ్రైన్ల పూడికి తీయవలసిందే. ఇది పద్ధతి ప్రకారం జరగవలసిందే. ఇది మనకు రీజనబుల్ ఎక్స్పెక్టేషన్. ఇది లేకపోతే నగర జీవనం దర్పరం. కొన్ని మేము చేయలేమంటే ఒక ముఖ్యమైన రోడ్డు వేయాలి, 2 కోట్లు అవుతుంది, అదే డబ్బులు లేవంటే ప్రస్తుతానికి బాధపడదాం. రెండోది, మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చునే 3,500 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఎందుకని నియోజకవర్గాన్ని 4 కోట్లు ఇస్తామంటున్నారు? మరి మీ 3,500 కోట్ల బడ్జెట్ ఏమిటి నగరానికి? ఎక్కడికి పోతాం? 3,500 కోట్లు. ఒకసారి మీరు మున్సిపల్ కార్పొరేషన్ వారి వెబ్సైట్కి వెళ్ళండి, జిహెచ్ఎంసీ వారి. 3,500 కోట్ల రూపాయలు, రోజుకి దగ్గర 10 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఖర్చు పెడుతుంది దేనికన్నా కానీ. మరి మనకు రావాలిగా. అది మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సోరేజ్ బోర్డు కాకుండా ఆ బోర్డు వారు మళ్ళీ నెలకి 23 కోట్ల రూపాయలు వారిది ఆదాయం ఉంది. అంటే 250-300 కోట్ల రూపాయలు వారిది ఉంది. అది పక్కన పెట్టేస్తాను. మరి 3,500 కోట్లు ఉంటే ఎందుకని 4 కోట్లే అంటున్నారు? మిగతాది ఏమవుతుంది?
ఎందుకని ప్రాధాన్యాన్ని ప్రయారిటీస్ మీరు గుర్తించలేకపోతున్నారు? అది అక్కడ కూర్చోవాలి, వీరిని అడిగితే లాభం లేదు. ఆయన వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలి అంతే. వాళ్ళతో కూర్చోవాలి, ప్రభుత్వంతో కూర్చోవాలి. ఏం జరుగుతుంది అంటే నగరం కోసమా, లేకపోతే 60 కోట్లు ఖర్చు పెట్టి భూములు కబ్జాలు చేయడం కోసమా రాజకీయం అంతా? ఇది స్పష్టంగా ప్రజలకు అర్థం కావాలి. మనం అనుకుంటున్నాం ఎన్నికల్లో వేసే ఓటు వేరు, తర్వాత జరిగే పర్యవసానం వేరు అనుకుంటున్నాం. ఆ ఓటుకి తర్వాత జరిగే పర్యవసానానికి మధ్య సంబంధం ఉంది. అది మనం అర్థం చేసుకోకపోతే ఈ దోపిడీ జరుగుతూనే ఉంటుంది. 4 కోట్ల పనికి 60 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సమాధానం ఎవరిస్తారు? కొన్ని ఖర్చు పెట్టట్లేదా? మనంతా ఊరికి ఊహించుకుంటున్నామా వీళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని చెప్పని? అంచేత ఒక జేపీనో మరొకడో ఎమ్మెల్యే అయిపోతే మిరకిల్స్ ఏం జరగవు. కనీసం విషయాలు బయటకు వచ్చి సరే